విపక్ష కూటమి ఒక చోటకు చేరేందుకు తద్వారా బలపడేందుకు ప్రధాని నరేంద్ర మోదీనే సహకరిస్తున్నారు. నిజం. ఈ మాట వేరెవరో కాదు, బీజేపీ నాయకులే అంటున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత సమావేశం కావాలని గతంలో ఇండియా కూటమి నిర్ణయించింది. ఇండియా కూటమిలో ఇప్పటికీ కొన్ని పార్టీలు పాల్గొనడం లేదు. మమతా బెనర్జీ వేచి చూస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ షరతులు పెడుతున్నారు. ఇక చాలా మంది నాయకులు కాంగ్రెస్ తో కలిసి రావడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. పార్లమెంటు భవనంపై కొందరు దాడి చేయడం, దానిపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. లోక్సభలో సెక్యూరిటీ బ్రీచ్ అంశంపై విపక్ష సభ్యుల ఆందోళనలను కేంద్రం పట్టించుకోకపోవడమే కాకుండా ఎంపీలందరిపై గంపగుత్తగా సస్పెన్షన్ వేటు వేస్తూ పోతుంది. పార్లమెంటు భద్రతతో సహా దేశ ప్రజానికం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లోక్సభలో మంగళవారం 49 మంది ప్రతిపక్షాల సభ్యులపై సస్పెన్షన్ విధించారు. సోమవారం వేటుపడ్డ 78 మంది, అంతకుముందు 14 మందితో కలిపి ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తంగా 141 మంది సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. భారత పార్లమెంటు చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో ఒక సెషన్ లో సభ్యులు సస్పెన్షన్ కు గురి కావడం ఇదే తొలిసారి. పార్లమెంటులో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని, సోమవారం సస్పెండ్ అయిన ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఇండియా కూటమికి చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు. భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయడంతో పాటు తమ ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన మోదీ సెక్యూరిటీ బ్రీచ్ చాలా సీరియస్ అన్నారు. కానీ ఈ అంశంపై పార్లమెంటులో మాట్లాడేందుకు మాత్రం సిద్ధంగా లేరు. ప్రకటన చేయాల్సిందేనని విపక్షం, రాజకీయం చేయవద్దని అధికార పక్షం పట్టుదలకు పోతున్నాయి. ఫలితంగా ప్రజాస్వామ్య దేవాలయంలో చర్చలు సాగడం లేదు. అయితే ఇండియా కూటమి దీన్ని అవకాశంగా మలుచుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పార్లమెంటు నుంచి 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంతో అన్ని విపక్షాలు ఏకమయ్యాయి. ఇక మోదీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాల్సిందేనని వారు నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నిర్ణయించుకున్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో అఖిలేష్ యాదవ్ లాంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ తో కలిసొచ్చేందుకు సిద్ధపడ్డారు. కాంగ్రెస్ తో ఉన్న విభేదాలు పరిష్కరించుకోవడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. కమ్యూనిస్టులతో కూడా కలిసి పనిచేసేందుకు ఆమె అంగీకారం తెలిపారు. ఈ విధంగా పార్లమెంటుపై జరిగిన దాడి విషయంలో మోదీ అనుసరిస్తున్న వైఖరి అన్ని పార్టీలు ఒకతాటిపైకి రావడానికి ఉపయోగపడుతుంది.